ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము రాజులు 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 5 వచనములు మనం చదువుకున్నాము. అదే అధ్యాయంలో నుండి 15వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తున్నాను, గమనించండి. అప్పుడు అతడు అంటే నయమాను తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. 17వ వచనం చూడండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. గొప్ప నిర్ణయం. మనం క్రీస్తుకు సాక్షిగా ఉండటము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ఏలియా, ఎలీషాలు గొప్ప ప్రవక్తలు. ఏలియా ముందా, ఎలీషా ముందా? ఏలియా ముందు. ఏలియా శిష్యుడు ఎలీషా. వీళ్ళిద్దరూ గొప్ప ప్రవక్తలు. వారి పేర్లు పాత నిబంధనలో చాలాసార్లు వ్రాయబడ్డాయి. రాజుల గ్రంథంలో మనకి ఎక్కువ సార్లు వారి పేర్లు మనకి కనపడతాయి. కొత్త నిబంధనలో ఏలియా పేరు చాలా చోట్ల వ్రాయబడింది. దాదాపు 29 నుండి 30 సార్లు కొత్త నిబంధనలో ఏలియా భక్తుని పేరు, ప్రవక్త పేరు కనపడుతుంది. కానీ ఎలీషా ప్రవక్త పేరు ఎన్నిసార్లు ఉంది తెలుసా ఎవరికన్నా? కొత్త నిబంధనలో ఎలీషా ప్రవక్త పేరు ఎన్నిసార్లు ఉంది? ఒకే ఒక్కసారి. అది ఎక్కడుందో తెలుసా? లూకా సువార్త 4వ అధ్యాయము 27వ వచనం. పెద్దగా చదవండి ఎవరన్నా ఒకళ్ళు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవరును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా పలుకుతున్న మాటలు ఇవి. ఎవరో ఏలియా గురించి ఎవరెవరో క్రొత్త నిబంధనలో రాసినారు, కానీ ఎలీషా ప్రవక్త గురించి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా మాట్లాడుతున్నారు. ఎలీషా పేరు క్రొత్త నిబంధనలో కనబడడానికి కారణమైన వ్యక్తి ఎవరై ఉంటారు? ఇశ్రాయేలు నుంచి బానిసగా పట్టుకొని పోబడిన ఒక చిన్న పాప. ఆ చిన్న పాపను బట్టి ఎలీషా ప్రవక్త పేరు క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. ఈ చిన్న పాపే నయమాను ఇంటిలో ఉండి ఉండకపోతే, ఆ చిన్న పాపను వారు చెరపట్టుకొని పోకుండా ఉండి ఉన్నట్లయితే బహుశా ఎలీషా పేరు క్రొత్త నిబంధనలో అసలు కనపడేది కాదేమో. కానీ ఒక చిన్న పాప యొక్క సాక్ష్యమును బట్టి ఎలీషా పేరు క్రొత్త నిబంధనలో కనపడతాం. ఆ దినాలలో ఎలీషా ప్రవక్త యొక్క పరిచర్య ఇశ్రాయేలు, యోధా ప్రాంతాలకే పరిమితమయ్యింది. కానీ ఎలీషా యొక్క పరిచర్య సరిహద్దులు, ఇశ్రాయేలు, యోదయ సరిహద్దులు దాటి ఇతర దేశాలలోనికి వెళ్ళటానికి కారణం ఎవరు? ఇశ్రాయేలు చిన్న పాప. ఇశ్రాయేలు చిన్నది అని రాశారు. ఆ చిన్న పాప వయస్సు బహుశా 8 నుండి 10 సంవత్సరాల
లోపు ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. చాలామంది మరి ఈ థియాలజియన్స్ వారి కామెంటరీస్ నేను చదువుతూ ఉన్నప్పుడు వారందరూ 8 నుంచి 10 సంవత్సరాలనే దాంట్లో రాశారు. చిన్న పాప అన్నమాట. ఆ పాప సాక్ష్యమును బట్టి ఎలీషా యొక్క పరిచర్య సరిహద్దులను దాటి వెళ్ళిపోయింది, ఇతర దేశాలకు వెళ్ళిపోయింది. గమనించండి, మనం చదివిన వాక్య భాగము రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయములో మనకు చాలామంది వ్యక్తులు మనకు కనపడతారు. మీరు జాగ్రత్తగా అధ్యాయాన్ని మీరు పరిశీలించినట్లయితే మొట్టమొదట మనకు కనపడుతున్న వ్యక్తి 1వ వచనంలో నయమాను. అండర్లైన్ చేసుకుంటూ రండి ఒక్కొక్క వ్యక్తిని. 2వ వ్యక్తి మనకు ఇశ్రాయేలు చిన్నది అని వ్రాశారు. 3వ వ్యక్తి నయమాను భార్య. 4వ వ్యక్తి సిరియా రాజు. ఆ దినాల్లో సిరియా రాజు ఎవరు? పేరు అక్కడ వ్రాయబడలేదు, కానీ ముందు అధ్యాయాల్లో మీరు చదివితే ఆయన కనపడతాడు. బెన్హదద్ అనే వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు. తర్వాత ఇశ్రాయేలు రాజు ఎవరప్పుడు? యెహోరాము కనపడుతున్నాడు. 6వ వ్యక్తి దైవజనుడైన ఎలీషా. 7వ వ్యక్తి నయమాను సేవకులు, దాసులు. 8వ వ్యక్తి ఎలీషా సేవకుడగు గేహజీ. ఇంతమంది, ఇన్ని క్యారెక్టర్స్ ఈ అధ్యాయములో కనపడటానికి కారణము ఒకే ఒక్క వ్యక్తి. ఎవరా బిడ్డ? ఇశ్రాయేలు చిన్న బిడ్డ. ఒక చిన్న పాప సాక్ష్యమును బట్టి ఈ అధ్యాయములో ఇన్ని క్యారెక్టర్స్ కనపడతా ఉన్నాయి. ఆ పాపే లేకపోతే ఇన్ని క్యారెక్టర్స్ ఈ అధ్యాయంలో ఉండేయే కాదు. రాజుల గ్రంథంలో ఉన్న ఈ భాగములో మొదటి పాత్ర నయమాన్. ఆయనకు ఎన్నో బిరుదులు ఇక్కడ ఉన్నాయి చూడండి. మొట్టమొదటిది ఆయనకున్న క్వాలిఫికేషన్, ఆయన సిరియా సైన్యాధిపతి. చాలా గొప్పవాడు. సైన్యాధిపతి అంటే ఆర్మీ కమాండర్ అంటే ఏంటి? మన ఇండియాలో ఒక జనరల్ ఎట్లానో ఆర్మీ కమాండర్ అట్లా. సిరియా దేశానికి ఆయన సైన్యాధిపతి. 2వ క్వాలిఫికేషన్ ఏంటి? ఆయనంట యెహోవా చేతిలో వాడబడుతున్న వ్యక్తి అంట. ఎంత గొప్ప సంగతి! సిరియా దేశము అన్యుల దేశము, దేవుని ఎరగని జనాంగము, కానీ వారిలో ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు. యెహోవా చేత వాడబడుతున్న వ్యక్తి. 3వది రాజు దృష్టిలో మహాఘనుడు. ఎందుకంటే ఒంటి చేతి మీద రాజ్యాలు జయిస్తున్నాడు. మరి ఒంటి చేతి మీద గొప్ప కీర్తిని సిరియా దేశానికి తీసుకొని వస్తున్నాడు. మరి అందుకని ఆయన ఘనుడయ్యాడు. రాజు దృష్టిలో దయ పొందినవాడయ్యాడు. తర్వాత 4వ మాట వ్రాయబడింది, మహాపరాక్రమశాలి అని రాశారండి. మహాపరాక్రమశాలి. బైబిల్లో బహు కొద్ది మంది గురించే ఈ మాట వ్రాయబడింది, మహాపరాక్రమశాలి అని. వెరీ ఫ్యూ పీపుల్. ఆ కొద్ది మందిలో నయమాను ఒక వ్యక్తి అన్నమాట. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అతడు కుష్ఠరోగి. ఎన్ని ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఒక కొరత, లోటు ఉంది. ఆ లోటు ఏంటంటే ఆయన కుష్ఠరోగి. మనకు కూడా మన జీవితాల్లో అన్నీ బాగుంటాయి, అన్ని క్వాలిఫికేషన్స్ బాగుంటాయి, గొప్ప గొప్ప చదువులు చదివి ఉంటాం, గొప్ప గొప్ప పదవులు అలంకరించి ఉంటాం. కానీ అనేది మన జీవితంలో కనపడతా ఉంటుంది. కానీ అనేది ఒకటి ఉంటే చాలు, మొత్తం వేస్టే. నీకు పైన ఎన్నున్నా, పైన ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా, నీకు పైన ఎన్ని డిగ్రీస్ ఉన్నా, ఎన్ని పదవులు నీవు పోషించినా, కానీ అనేది నీ జీవితంలో ఉంటే నీ బ్రతుకు వ్యర్థం. అన్నీ ఉన్నాయి, ఏమీ లేనట్లే. నయమాను జీవితంలో హీ హ్యాస్ ఎవ్రీథింగ్. ఆయనకి లేనిదంటూ ఏమీ లేదు. కానీ ఏముంది? కుష్ఠరోగం ఉంది. అదే వ్యక్తి ఇశ్రాయేలు దేశంలో ఉంటే ఎక్కడుండేవాడు నయమాను? ఎక్కడ? పాళెమునకు వెలుపల ఉండాల్సిన వ్యక్తి ఎక్కడున్నాడు? దేశానికి అత్యుత్తమ సైన్యాధ్యక్షుడిగా ఉండి ఒంటి చేతితో దేశాన్ని గెలిపిస్తా ఉన్నాడు.
కుష్ఠరోగి ఆయన కుష్ఠరోగి. ఆ రోజుల్లో ఆ వ్యాధికి మందు లేదండి, మందు లేదు. ఆ వ్యాధికి బాగవటానికి అవకాశమే లేదు. ఇన్ని గొప్ప సంగతులు ఒక ఎత్తు అయితే, ఆయన కుష్ఠరోగి అనేది ఒక భయంకరమైన సత్యం. ఆ రోజుల్లో అది ప్రాణాంతకమైన వ్యాధి, చావు తప్ప వేరే మార్గం లేదనమాట. కుష్ఠరోగం అంటే మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు దాని గురించి లేదు కాబట్టి, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది కాబట్టి దాని గురించి మనకు తెలియట్లేదు. కానీ అప్పుడప్పుడు కుష్ఠరోగులు ఇళ్ళ వెంట అడుక్కుంటానికి వస్తూ ఉంటారు. వాళ్ళని ఒకసారి గమనించండి. ఎట్లా ఉంటాయి వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ ముఖము ఎట్లా ఉంటుంది. ఆ రోగము ఏం చేస్తుందంటే శరీరంలో భాగాల్ని చివరి నుంచి మొదలుపెట్టి తినేస్తూ ఉంటుంది. వేళ్ళు చివర మొదలవుతాయి. ఏదైనా చివర్లో ఏది ఉంటే అక్కడ మొదలవుతాయి. చెవులు చివర్లో మొదలవుతాయి, ముక్కు చివర మొదలవుద్ది. అన్ని చోట్ల చివరి నుంచి మొదలయ్యి ఒక్కొక్క భాగం ముక్కలుగా రాలిపోతా ఉంటుంది. స్పర్శ ఉండదు వాళ్ళకి. వాళ్ళ చేతులు వాళ్ళే కాల్చుకుంటూ ఉంటారు, వాళ్ళ చేతులు వాళ్ళే నరికేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు ఏ పనులు చేయలేక రోడ్ల వెంట అడుక్కుంటూ ఉంటారు. ముక్కులు, కొంతమందికి ముక్కులే ఉండవు. గమనించారో లేదో మీరు? అటువంటి భయంకరమైన రోగం అన్నమాట అది. అటువంటి రోగము ఈయనకుంది. అది బాగా ముదిరిపోయిందో లేదో తెలియదు. ఆయనకి చేతులు వేళ్ళు రాలిపోయినాయో లేదో మనకు తెలియదు. కానీ ఆయన ఇంకా యుద్ధాలు చేస్తున్నాడు, దేశాన్ని గెలిపిస్తూ ఉన్నాడు. నయమానుకి ఎంత అధికారం ఉన్నా, శక్తి సామర్థ్యాలున్నా, ఆస్తిపాస్తులున్నా ఆయన రోగానికి మందైతే లేదు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో లేవి కాండము మీరు చూడాల్సిన అవసరం లేదు. కానీ 13, 14 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేస్తే కుష్టు వ్యాధిని గురించి వ్రాయబడింది. ఆ 2 అధ్యాయాల్లో కుష్టు వ్యాధి ఎంత భయంకరమైందో, ఆ భయంకరమైన వ్యాధి వచ్చిన వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలో అన్ని మాటలు దేవుడు వ్రాసిపెట్టినాడండి. మరి ఈ వ్యక్తి, ఈ నయమాన్ అనే వ్యక్తి ఆయన జీవితంలో మరి కుష్ఠ వ్యాధితో బాధపడుతూ ఇటువంటి పరిస్థితులలో ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళారంట. ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొంతమందిని చెరబట్టుకొని వచ్చారు. వారిలో ఒక చిన్న పాప నయమానుకు నచ్చి ఉండొచ్చు. ఈ చిన్న పాప చక్కగా ఉంది. ఈ అమ్మాయి చాలా అమాయకంగా ఉంది, ఇన్నోసెంట్ గర్ల్. ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకున్నాడో ఏమో మరి. తన భార్యకు సహాయకరంగా ఉంటుంది, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది అనుకున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆమె చక్కగా ఆయన భార్యకి పని చేసి పెడతా ఉంది. ఆమెనైతే తీసుకెళ్ళాడు. కానీ ఆయన జీవితంలో ఎన్నడూ ఊహించుండడు. నిరీక్షణ లేని ఆయన బ్రతుకుకి ఆ చిన్న పాపే నిరీక్షణ అవుతుందని ఆయన ఎప్పుడు ఊహించుండడు. ఆ చిన్న పాప వలన ఆయన బ్రతుకు మారిపోద్దని ఆయన ఎప్పుడూ ఊహించుండడు. ఆ చిన్న పాప తనకున్న రోగాన్ని బాగు చేసి తనను మళ్ళీ మామూలు మనిషిని చేస్తుందని ఆయన ఎన్నడూ ఊహించుండడు. కానీ ఆ చిన్న పాప వారి దేశము నుండి వెళ్ళిపోయి శత్రువుల గృహంలో ఉంటా ఉంది. సిరియా దేశానికి వెళ్ళటం ఆ చిన్న పాపకి ఏమాత్రం ఇష్టం లేదు కదా. చిన్న వయసు, తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళే వయసు కాదు. తల్లిదండ్రులతో ఉండి తల్లిదండ్రులతో సంతోషంగా బ్రతకాల్సిన వయసు. చాలా విషాదకరమైన సంగతి ఆ బిడ్డ జీవితంలో జరిగింది. చిన్న వయసులోనే తల్లిదండ్రుల నుంచి వేరైపోయి పరాయి దేశంలో బానిస బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ జీవితంలో ఉన్న విషాదమైన అనుభవాన్ని దేవుడు ఒక గొప్ప కార్యం కోసం వాడుకున్నాడు. దేవుని కార్యాలు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాయి. దేవుడు ఏ పని చేసినా దాని వెనుక గొప్ప ఉద్దేశము, ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఎవరి జీవితంలోనైనా, నీ జీవితంలో, నా జీవితంలో, ఎవరి జీవితంలోనైనా, ఆ చిన్న పాప అనుకొని ఉండొచ్చు, అయ్యో నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన దానినే, నా తల్లిదండ్రుల దగ్గర, నా తోబుట్టుల దగ్గర సంతోషంగా బ్రతకాల్సిన నన్ను ఈ విధముగా బానిసగా తీసుకొచ్చి ఇక్కడ పడేశారే అని ఆయన అనుకొని ఉండొచ్చు. కానీ
మరి ఆమె జీవితము గురించి మనం తర్వాత వచనాల్లో చదివినప్పుడు అటువంటి ఆ బిటర్నెస్, ఆ విషాదమైన అనుభవము ఆ బిడ్డ మనసులో ఏమి కనపడినట్లుగా ఉండదు. ఆమె సంతోషంగా ఉంది. షీ ఈజ్ సో హ్యాపీ. ఎందుకంటే దేవుడు తన బిడ్డల జీవితంలో ఎన్నడూ పొరపాటు చేయడు. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. దేవుడు పొరపాటు చేసే దేవుడు కాదు. దేవుడు ఏది చేసినా దాని వెనుక గొప్ప ప్రణాళిక, ఉద్దేశం ఉంటుంది. ఈమె జీవిత కథ దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను వివరించేదిగా మనకు కనపడతా ఉంది. గొప్ప కార్యాలు, దేవుడు చేసే గొప్ప కార్యాలు. దేవుడు వాడుకోదలిస్తే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఏ వస్తువునైనా వాడుకుంటాడు, ఏ జంతువునైనా వాడుకుంటాడు, ఏ పక్షినైనా వాడుకుంటాడు, సృష్టిలో ఉన్న దేనినైనా వాడుకుంటాడు ఆయన. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్. నువ్వు నేను వాడుకోగలమా? నువ్వు నేను వాడుకోలేము. కానీ దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన వయస్సుతో నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యానికి మరి చిన్న పాప మనకు రుజువుగా కనపడతా ఉంది. నయమాను ఒక మరి అమాయకమైన ఒక చక్కని చిన్న పాపను మాత్రమే ఆమెలో చూశాడు. కానీ ఆమె తల్లిదండ్రులు బహుశా మంచి దైవభక్తి కలిగిన వారు అయ్యుండొచ్చు. తన బిడ్డకు దైవ భయము నేర్పించి ఉండొచ్చు. దేవుడు చేసే గొప్ప కార్యాలను గురించి ఆ తల్లిదండ్రులు ఆ చిన్న పాపకు బోధించి ఉండవచ్చు. కానీ మరి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రులకు ఆ బుజ్జి పాప తక్కువ కాలంలోనే దూరం అయిపోయింది. ఆమె తల్లిదండ్రులకు అది తీరని వేదన కదా. తల్లిదండ్రులు, నా బిడ్డ నాకు దూరం అయిపోయిందే, ఇంత కష్టపడి మేము పెంచుకున్న మా బిడ్డ మాకు దూరం అయిందని వాళ్ళకి ఎంతో వేదన ఉండొచ్చు. కానీ దేవుడు చేసే ప్రతి పని వెనుక ఉద్దేశం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. దేవుడు అనుమతించే ప్రతి సంగతి వెనుక దేవుని ప్రణాళిక ఉంటుంది. పాత నిబంధన గ్రంథము సైతము, క్రొత్త నిబంధన గ్రంథంలో సైతము ఎంతోమంది భక్తుల జీవితాలను మనం గమనించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు వారి కష్టాలను, వారి నష్టాలను, వారి సమస్యలను, వారి శోధనలను మంచి కొరకే మారుస్తూ వచ్చాడు. కానీ ఎవరిని దేవుడు ఇబ్బంది పెట్టినవాడు కాదు. ప్రతి ఒక్కరికి దేవుడు వారి మేలు కొరకు మార్చివేసినాడు. ఈ చిన్న పాపను దేవుడు ఒక గొప్ప ప్రణాళికతోనే సిరియా దేశానికి పంపిస్తా ఉన్నారు. దాని వెనక దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు ఎంతో ఆలోచన చేశాడు ఆమె గురించి. దేవుని యొక్క ఆలోచనలు మరి ఆ బిడ్డ జీవితంలో క్షణక్షణము జరుగుతూ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు నా ప్రణాళిక బహుశా ఆమె తల్లిదండ్రులకు కానీ, నయమానికి కానీ, నయమాన్ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి తెలిసి ఉండదు. ఆ పాపకు కూడా తెలిసి ఉండదు. నేను ఎందుకు నయమాన్తో వెళ్తున్నాను, ఎందుకు సిరియా దేశానికి నేను వెళ్తున్నాను అనే విషయము ఆమెకు కూడా తెలిసి ఉండదు. కానీ గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. దేవుడు ఆమె గురించి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని ప్లాన్స్ ఎవరికి అర్థము కావు. ఇక్కడున్న నీకు నాకు కూడా ఆయన ప్రణాళిక ఏంటో అర్థం కాదు. ఆయన ఎందుకు మనల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకు పంపిస్తారో తెలియదు. ఒక పనికి నియమించి మరి ఇంకొక పనికి మనల్ని ఎందుకు పంపిస్తారో తెలియదు. ఒక ఊరి నుంచి వేరే ఊరికి ఎందుకు పంపిస్తారో తెలియదు. దేవునికి ఒక ఉద్దేశము తప్పక ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని ప్రణాళికలు అద్భుతమైన ప్రణాళికలు. దేవుడు అంటారు చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో దేవుడు అంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. హీ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఒక గొప్ప సంకల్పము మరి ఆలోచన ఉంది. హిస్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ప్లాన్స్. మనం చాలా తక్కువ ఊహించుకుంటాం. తక్కువ ప్రణాళికలు మనం వేస్తూ ఉంటాం. చిన్న చిన్న ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, మీ తలంపులు నా తలంపులకు వ్యత్యాసమైన తలంపు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవి అంటాడు. ఎంత గొప్ప తలంపులు అవి! ఆలోచన చేయండి, ఎంత గొప్ప తలంపులు దేవుడు మన గురించి కలిగి ఉన్నాడు. నా గురించి నాకున్న తలంపుల్లో నాకు క్లారిటీ లేకపోవచ్చు, కానీ నా గురించి దేవునికి ఉన్న తలంపులో ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. ఆయనకు తెలుసు నా గురించి ఆయన ఏమనుకుంటున్నారో, నన్ను ఏం చేయాలనుకుంటున్నారో, ఏ విధముగా నేను ఉండాలని కోరుకుంటున్నారో ఆయనకు మాత్రమే తెలుసు.
He knows about me and He knows His plans for me. నా గురించి ఆయన ప్రణాళిక ఆయనకు బాగా తెలుసు. We may not understand, but God knows His plans for us. దేవుడు మన గురించి ఉన్న ప్రణాళిక చక్కగా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. అవి అర్థం కావాలంటే, దేవుని ప్రణాళికలు మన జీవితంలో మనకు అర్థం కావాలంటే మన జీవిత కాలం సరిపోదు. మన జీవిత కాలం వెయిట్ చేసినా ఆయన ప్రణాళిక ఏంటో అర్థం కాదు. దేవుడు ఈ చిన్న పాపను ఒక అద్భుత రీతిలో వాడుకుంటా ఉన్నారు. ఈ చిన్న పాపలో ఉన్న 3 మంచి గుణ లక్షణాల గురించి ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ దిస్ గర్ల్. చిన్న పాపే కానీ ఆమె పరిస్థితి ఏంటి అంటే, మరి చిన్నతనంలోనే బానిసగా పట్టబడింది, శత్రువుల ఇంటిలో ఉంది, దైవభక్తి కలిగింది. ఆయన ఇంటిలో నీవు కానీ నేను కానీ ఉంటే ఏమనుకొని ఉండేవాళ్ళం? ఒక్కసారి ఊహించుకోండి. ఆ చిన్న పాప స్థానంలో నిన్ను పెట్టుకొని ఊహించుకో, ఏమనుకొని ఉంటావు? రివెంజ్ మన మనసులో ఉంటుంది. ఏ విధముగానైనా నేను పగ తీర్చుకోవాలా, ఏ విధముగానైనా వీళ్ళకి నష్టము కలుగు చేయాలా, వీళ్ళ నాశనము కొరకు నేను ప్రార్థన చేయాలా. ఎందుకంటే నన్ను బానిసగా పట్టుకొచ్చారు, నా తల్లిదండ్రులు నన్ను దూరం చేశారు, నన్ను ఈ విధముగా కష్టపెడుతున్నారు ఇక్కడ. అందుకని వీళ్ళ మీద ఏ విధముగానైనా నేను పగ తీర్చుకోవాలి అనుకొని ఉండేవాళ్ళమేమో. ఈయన మూర్ఖుడు, దుష్టుడు, ఈయనకి నేను ఎందుకు సేవ చేయాలా? ఆయన కుష్ఠ రోగాన్ని చూసి ఈయనకి ఇంతే జరగాలే అనుకొని ఉండేవాళ్ళం మనమైతే. మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని అందరినీ నాశనం చేసి, మమ్మల్ని చాలామందిని చంపేసి, మమ్మల్ని అందరినీ ఆ విధంగా చెరపట్టుకొని వచ్చారు కదా, వాడికి అంతే జరగాలనుకొని ఉండేవాళ్ళం మనమైతే. కుష్ఠరోగం వచ్చింది, చచ్చిపోతాడు పోని అనుకునేవాళ్ళం. కానీ ఈ చిన్న బిడ్డ యొక్క ఆలోచన గమనించండి. మరి ఆమె తన పరిస్థితి గురించి మరి ఏడుస్తా దుఃఖిస్తా మరి ఎప్పుడు కఠినురాలుగా మారిపోయి ఉండాల్సింది కదా. వేరొకళ్ళైతే కఠినులుగా మారిపోయేవాళ్ళు. తన పరిస్థితిని బట్టి, తల్లిదండ్రులు తనకు దూరం అయిపోయిన పరిస్థితిని బట్టి, శత్రువుల ఇంట్లో పని చేయాల్సి కష్ట చేయాల్సి వస్తున్న పరిస్థితిని బట్టి కఠినులుగా మారిపోయి ఉండేవాళ్ళు. మరి దేవుణ్ణి కూడా నిందించి ఉండవచ్చు. దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితి కలుగజేశాడు? దేవుణ్ణి నమ్ముకున్నాను, మా తల్లిదండ్రులు దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తున్నారు, నాకు దేవుని గురించి ఎంతగానో బోధించారు, నాకు ఆయన ఎందుకు భయభక్తులు నేర్పించారు, మరి దేవుడు ఎందుకు మాకు ఈ పరిస్థితిని అనుమతించాడు? ఎందుకు నన్ను ఈ విధముగా ఈ దేశంలో బానిసగా ఉంచాడు అని ఎంతో దుఃఖించి ఉండొచ్చు. దేవుని ఎన్నోసార్లు నిందించి ఉండాల్సింది. చాలాసార్లు పొరపాటు మనం చేసి దేవుని మీద తోసేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుణ్ణి తప్పుగా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. దేవుని మీద సణుగుతూ ఉంటాం, దేవుని మీద గొణుగుతూ ఉంటాం. దేవుడు ఏదో మాకు చేసేసాడని మనం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం. చేతులారా మనమే చేసుకుంటాం కొన్ని విషయాలు, చేతులారా మనమే కొని తెచ్చుకుంటాము తిప్పలు, సమస్యలు, శోధనలు. కానీ దేవుని మీద తాని తోసేయటానికి మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ చిన్న పాపను గురించి ఆలోచించండి. ఆమె ఎంతో అమాయకురాలుగా కనపడతా ఉంది. నాకెందుకు దేవుడు ఇలా చేశారని దేవుడిని ఆమె నిందించలేదు. కానీ ఆమె తిరిగి నా తల్లిదండ్రులను కలుసుకుంటాననే ఆశ కూడా ఆమెకు లేదు. కానీ ఇంత గొప్ప శ్రమను ఎదుర్కొంటున్నా, ఇంత వేదన ఆమె హృదయంలో ఉన్నా, తన జీవితంలో ఎటువంటి ఆశలు కోరికలు ఆమెకి లేకపోయినా మరి దేవునిపై ఎటువంటి కోపం ఉన్నట్లుగా ఈ వచనాల్లో మనకు కనపట్టలేదు. దేవుణ్ణి నిందించినట్లుగా ఈ విషయాల్లో మనకెక్కడ కనపట్లేదు. ఇక్కడ వ్రాయబడిన ఏ మాటలో కూడా ఆమె దేవుని మీద సణిగినట్లు కానీ గొడిగినట్లు కానీ ఉన్నట్లు మనకు అంతేకాదు మరి తన తల్లిదండ్రులు ఇక కలుసుకోలేననే బాధ కూడా ఆమెకి ఉన్నట్లుగా మనకి కనపట్టలేదు. ఈమె శత్రువింట్లో యేసయ్యకుండే మనస్సుని కలిగి ఉంటా ఉంది. యేసయ్య మనస్సు, యేసయ్య మనస్సు ఏం మనస్సు? యేసయ్య మనస్సు క్షమించే మనస్సు, క్షమించే మనస్సు. యేసయ్య సిలువపై వేలాడుతూ ఉన్నారు. ఎంతో బాధ, ఎంతో శ్రమ, ఎన్నో అవమానాలు, ఎన్నో సూటిపోటి మాటలు ఆయన కింద నుంచి వింటా ఉన్నారు. కానీ యేసయ్య అవన్నీ వింటూ అంత వేదన అనుభవిస్తూ తన రక్తమంతా చిందిస్తూ ఆయన పలికిన మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని
క్షమించుము. ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభువా, వారిని క్షమించు అని యేసయ్య బతిమలాడుతూ ఉన్నాడు దేవుణ్ణి. ఎందుకో తెలుసా? ఎందుకు ఆయన దేవుని బ్రతిమలాడుతున్నారంటే వారు నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఆలోచన చేస్తా ఉన్నారు. వారు నరకానికి వెళ్ళకూడదు, నరకంలో వారు అగ్నిలో మండిపోకూడదని దేవుడు ఎంతో ప్రేమ కలిగి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నీవు నేనైతే ఏమని ప్రార్థన చేస్తాను చెప్పండి? ఒక క్షణం ఆలోచించండి. ప్రభువా నువ్వే చూస్తున్నావు ప్రభువా, వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా అంటే ఏంటి మన ఉద్దేశం? ఏంటి ఆ ప్రార్థన వెనక ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఎట్లాగైనా నరకానికి తోసేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా, వాళ్ళ సంగతి నువ్వే చూసుకో ప్రభువా, నాకెంత నష్టం చేస్తున్నారో, నాకెంత ఇబ్బంది కలిగిస్తున్నారో, నాకెంత క్షోభ పెడుతున్నారో నువ్వే చూస్తున్నావు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలు ఇప్పుడు అట్లాగే ఉంటాయి. కానీ ఈ చిన్న పాప జీవితం నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. నంబర్ 1, ఫస్ట్ క్వాలిటీ షీ ఈజ్ హ్యావింగ్. నంబర్ 1 ఏంటంటే షీ హాస్ కన్సర్న్ ఫర్ హర్ ఎనిమీ. ఆమె తన శత్రువుని గురించి ఆలోచన కలిగి ఉంది. తన శత్రువును ప్రేమిస్తూ ఉంది. శత్రువు అవసరతనే సూచింది కానీ ఆయనలో తన శత్రువుని ఆమె చూడటం లేదు. ఆయన యొక్క అవసరత, ఆయన కుష్ఠరోగి, ఆయనకి ఏ విధముగా నేను సహాయము చేయాలి అని ఆలోచిస్తుంది కానీ ఆయన నా శత్రువు అని ఆమె భావించటం లేదు. దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది. ఎంత గొప్ప పాఠం ఆమె మనకు నేర్పిస్తూ ఉందో గమనించండి. చిన్న పాపే. చాలాసార్లు మనం ఇంత పెద్దవాళ్ళం అవుతాం కానీ మన దగ్గర నేర్చుకోవడానికి ఎదుటి వాళ్ళకి ఏమీ దొరకదు. కానీ కొన్నిసార్లు కొంతమంది చిన్న బిడ్డలను చూస్తే ఈ బిడ్డ దగ్గర మనం చాలా నేర్చుకోవాలిరా అని అనిపిస్తూ ఉంటాం. వారి తల్లిదండ్రుల పెంపకం అది. వారి తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. వారి నుంచి కొన్ని సత్యాలు మనం నేర్చుకోవాలి, కొన్ని మంచి అలవాట్లు మనం నేర్చుకోవాలి. వీళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది కొంతమందిని చూస్తే. కానీ కొన్నిసార్లు మనం ఎంత వయసు వచ్చినా, ఎంత ఎదిగినా ఈయన దగ్గర ఏం నేర్చుకోవటానికి ఉంది, ఈయన దగ్గర ఏముంది నేర్చుకోవటానికి, ఈమె దగ్గర ఏముంది నేర్చుకోవటానికి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ చిన్న పాప మనకు నేర్పిస్తూ ఉంది. మరి తన శత్రువు యొక్క క్షేమాన్ని ఆ బిడ్డ కోరుకుంటా ఉంది. నా శత్రువు బాగుపడాలని ఆమె కోరుకుంటా ఉంది. నా యజమానుడు బాగుపడాలి, నా యజమానుడికి స్వస్థత రావాలని ఆ బిడ్డ కోరుకుంటా ఉంది. యోధి కాలము నీవు నేను ఆలోచన చేయాలా? ప్రతి క్షణం ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వారిలోని శత్రువులు ఉండొచ్చు, వారిలోని బంధువులు ఉండొచ్చు, వారిలోని రక్త సంబంధికులు ఉండొచ్చు, వారిలో నీ సొంత కుటుంబీకులు ఉండొచ్చు. ఎవరెవరున్నారో నాకు తెలియదు కానీ నరకానికైతే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. వారిని గురించిన ఆలోచన భారము నువ్వు కలిగి ఉన్నావా? యోధి కాలం మనల్ని మనం ప్రశ్నించుకోవాలా? ఎంతకాలం మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎంతకాలం ప్రభు దగ్గరికి వస్తున్నాము, ఎంతకాలం ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నాం? ఒక్క వ్యక్తినైనా మనతో పాటు తీసుకొని రాగలుగుతున్నామా? మన జీవితాల ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఒక్క వ్యక్తినైనా ప్రభు దగ్గరికి నడిపించగలుగుతున్నామా? ఒక చిన్న పాపండి శత్రువుల దేశంలో ఉండి కోరుకుంటా ఉంది, నా శత్రువు బాగుపడాలా, నా శత్రువు రక్షించబడాలా, నా శత్రువు నా దేవుని దగ్గర ఉండాలా, నా దేవుని ప్రవక్త దగ్గర నా శత్రువు ఉండాలని కోరుకుంటుంది. ఎంత మంచి మనసు ఇది, ఎంత మంచి మనసు. మనమైతే మన శత్రువుల్ని శత్రువులుగానే భావిస్తూ ఉంటాం. బ్రతికినంత కాలం మన శత్రువులను శత్రువులుగానే చూస్తూ ఉంటాం. ఎందుకు మన బ్రతుకు? శత్రువును క్షమించలేనప్పుడు ఎందుకు మన బ్రతుకులు? యేసయ్య నేర్పించింది అదేనా మనకి? యేసయ్య మనస్సు క్షమించే మనస్సు. Do you have concern for the people who are going to hell every minute? ప్రతి క్షణము ఎవరో ఒకరు నరకంలో పడిపోతూ ఉన్నారు. నీకు తెలిసిన వాళ్ళే. ఎవరి గురించో మనకెందుకు? కోటాను కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు, వారందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, కరెక్టే. కానీ
నీకు తెలిసిన వారు ఎవరో ఒకరు ప్రతి క్షణము నరకములో ఉంటున్నారు. ఆలోచన చేస్తున్నావు వారి గురించి? ప్రతి నెల మొదటి వారం వచ్చినప్పుడు ఏదో కొన్ని నిమిషాలు ఈ బల్లారాధన దగ్గర కూర్చున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం, నేను ఆయనకు సాక్షిగా బతకాలా, నేను ఆత్మలు సంపాదించాలా అని ఏదో తొందరపాటు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాం. మరి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నామా? వారం అంతా ఏం చేస్తున్నాం? నెలంతా ఏం చేస్తున్నాం? ఏరి ఆత్మలేరి. ఒక్క వ్యక్తికైనా యేసుక్రీస్తు గురించి చెప్పగలుగుతున్నావా? ఒక్క వ్యక్తికైనా సువార్త ప్రకటించగలుగుతున్నావా? దాని కొరకే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టాం. సాక్ష్యం ఎట్లా చెప్పాలా? ఎందుకు సాక్షిగా ఉండాలి మనం ఈ లోకంలో? దేవుడు ఎందుకు ఆ పని మనకు అప్పగించారు? ఎందుకు దేవుడు మనకు ప్రాణం ఇచ్చారు? ఎందుకు మనకు ఆయుష్ ఇచ్చారు? ఏం గొప్పవాళ్ళం మనం? ఏముంది మన దగ్గర? ఎంతమంది వెళ్ళిపోతున్నారండి మన కళ్ళ ముందే. మనం ఏం గొప్పవాళ్ళని చెప్పండి? ఏముంది మన దగ్గర చెప్పుకోవటానికి? మంచితనం ఏముంది మన దగ్గర? ఏం మంచి గుణగణాలు ఉన్నాయి మన దగ్గర? ఎంత భక్తి ఉందో మన దగ్గర? ఎంత ప్రార్థన ఉందో మన దగ్గర? గొప్ప గొప్ప వాళ్ళు, ప్రార్థనా పరులు, భక్తి పరులు వెళ్ళిపోతున్నారండి. జీవితాలను పరిశీలన చేసుకోవాలా. ఒక పాపాత్మురాలైన సమరయ స్త్రీని దేవుడు వాడుకొని ఒక ఊరినే రక్షించినారు. ఒక ఊరినే వ్యక్తిగత సువార్త చెప్పి ఆ ఊరినంతా రక్షించాలంటే సంవత్సరాలు పట్టేది. కానీ ఒక్క వ్యక్తిని యేసయ్య వాడుకున్నారు. ఒక్క వ్యక్తిని. ఆ ఒక్క వ్యక్తి నువ్వైతే ఎంత బాగుంటుంది? ఆలోచన చెయ్యి. ఊరంతటికి ప్రకటించకపోయినా కనీసము నీ కుటుంబానికి, నీ రక్త సంబంధికులకి, నీ తోటి వారికి, నీ నైబర్స్కి చెప్పగలిగితే చాలు కదా. దినాలు బహు చెడ్డవి, భయంకరమైన దినాలుగా ఉన్నాయి. ఇట్స్ ద కన్సర్న్ జీసస్ హ్యాస్ ఫర్ ది సమారిటన్స్. దేవునికి ఎంత ఆశ ఉందో సమరయుల గురించి. యేసయ్యకి టైం గడిచిపోతా ఉంది. ఇక తన యొక్క చివరి దినాలు దగ్గరికి వస్తూ ఉన్నాయి. సమరయుల్ని యేసయ్య రక్షించాలని ఒక దృఢ నిశ్చయత కలిగి ఉన్నారు. నేను చెప్పకపోతే సువార్త ఎవరు చెప్తారు సమరయులకి? యేసయ్య శిష్యులను పంపించేటప్పుడు కూడా యేసయ్య అంటారు, మీరు సమరయుల జోలికి పోవద్దు, సమరయుల పట్టణాల్లోకి వెళ్ళొద్దు. మీరు ఎక్కడికి వెళ్ళాలా? తప్పిపోయిన యూదుల దగ్గరికే మీరు వెళ్ళండి, యోధా జనాంగానికే సువార్త ప్రకటించండి అని కొన్ని దినాల్లో ఆయన చెప్పారు. తర్వాత యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యకి లాభం లేదని మీరు భూదిగంతాల వరకు వెళ్ళిపోండి. భూదిగంతాల వరకు. సమరయుల గురించి యేసయ్యకు ఎంత భారమో చూడండి, ఎంత భారం. యూదులకు వాళ్ళు శత్రువులే, కానీ యేసయ్య వారి గురించి, వారి రక్షణ గురించి ఆలోచన చేశారు. యూదులందరూ వారిని ద్వేషిస్తూ ఉంటే, వారిని వెలివేస్తే, వారిని దూరంగా ఉంచితే యేసయ్య వారిని ప్రేమించి వారి దగ్గరకు వెళ్ళి వారితో 2 రోజులు ఉన్నారు. 2 రోజులు ఉన్నారు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఇటువంటి మనస్సు మనం కలిగి ఉండాలా? ఇటువంటి భారము మనం కలిగి ఉండాలా? శత్రువు నాశనాన్ని కోరుకోకూడదు. మనం ఎప్పుడు శత్రువులు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. శత్రువులు నరకానికి వెళ్ళాలని మనం ఎన్నడూ కోరుకోకూడదు. శత్రువు యొక్క మారు మనసు కోరుకోవాలా? శత్రువు యొక్క రక్షణ మనం కోరుకోవాలా? శత్రువు యొక్క క్షేమం మనం కోరుకోవాలి. అదే యేసయ్య నేర్పిస్తూ ఉంది. యు మస్ట్ హ్యావ్ కన్సర్న్ ఫర్ యువర్ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఉందా నీకు భారం? చిన్న పాప జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం అదే. రెండవ ప్రాముఖ్యమైన విషయం, షీ హాస్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ గాడ్. తన దేవుని యందు తనకి ఎంతో అపారమైన నమ్మకం ఉంది. అరాకొర నమ్మకం కాదు, ఎంతో నమ్మకం, ఎంతో నమ్మకం. షీ న్యూ వాట్ హర్ గాడ్ కెన్ డూ. ఆమెకు తెలుసు తన దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో, తన దేవుడు ఎంత గొప్పవాడో, తన దేవుడు ఎంత అద్భుతాలు చేయగలడో ఆమెకు తెలుసు. ఆమె నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. చాలాసార్లు మన దృష్టిలో మన దేవుడు చాలా చిన్నవాడుగా కనపడతా ఉంటాడు. చాలా తక్కువగా మనం ఆయన్ని చిత్రీకరించుకుంటాం. చాలా తక్కువగా ఆయన గురించి మనం మాట్లాడతాం. చాలా తక్కువగా ఆయన్ని మనం మన మనసుల్లో ఆయన్ని ప్రింట్ చేసుకున్నాం.
అందుకనే కదా మనం మనుషుల మీద ఆధారపడుతున్నాం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తున్నాం. నా దేవుడు ఇది చేయలేడు అనుకుంటున్నాం కాబట్టి మనం మనుషుల వైపు చూస్తున్నాం. కానీ ఈ చిన్న పాపకున్న గొప్ప కాన్ఫిడెన్స్ చూడండి. ఆమె అనుకోలేదు నా దేవుడు బలహీనమైన వాడు అనుకోలేదు, నా దేవుడు చేతగాని వాడు అనుకోలేదు. నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సమర్థుడు. హీ కెన్ డూ ఎనీథింగ్ పాసిబుల్ అని ఆమె మనసులో దృఢ నిశ్చయం కలిగి ఉంది. కనాను దేశం వేగు చూడటానికి ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. 12 మంది అక్కడికి వెళ్ళిన తర్వాత మరి 12 మంది డిఫరెంట్ ప్లేసెస్ని చూసారా? ఒకే ప్రాంతాన్ని చూసారా? అందరూ ఒకే దేశాన్ని చూశారు, అందరూ ఒకే ప్రజలను చూశారు, అందరూ ఒకే పట్టణాన్ని చూశారు. అందరూ చూసింది ఒకటే, ఏమీ మార్పు లేదు. కానీ 10 మంది అన్నారు ఏమన్నారు? వాళ్ళు మనల్ని తినేస్తారన్నారు. అది మనల్ని భక్షించు దేశము అని రాశాడు. మనల్ని తినేస్తారు, వాళ్ళు నమిలేస్తారు అన్నాడు. కానీ ఇద్దరు అంటున్నారు దేవుడే మనకు తోడుగా ఉంటే వాళ్ళని మనం నమిలేస్తామంటున్నారు, వాళ్ళని మనం భక్షిస్తాం, వాళ్ళని మనం తినేస్తామని ఇద్దరు అంటున్నారు. మరి ఏంటి తేడా చెప్పండి? ఏంటి తేడా? 10 మంది వారి దేవుణ్ణి తక్కువగా చిత్రీకరించుకున్నారు, వాళ్ళతో పోల్చుకున్నారు దేవుణ్ణి. కానీ ఇద్దరు మాత్రం వాళ్ళ దేవుడిని ఎక్కడో ఊహించుకున్నారు. మా దేవుడు గొప్పవాడు, సమర్థుడని, బహుబలమైన వానిగా ఆయన్ని ఊహించుకున్నారు. దేవుడికి ఒక డిక్షనరీ ఉంటుంది, ఆ డిక్షనరీలో ఒక పదం ఉండదు. ఏం పదం అది? ఇంపాసిబుల్ అనే పదము దేవుని డిక్షనరీలో ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఇన్ గాడ్స్ డిక్షనరీ దేర్ ఇస్ నో వర్డ్ విచ్ ఈస్ కాల్డ్ ఇంపాసిబుల్. రాసి పెట్టుకోండి. అది దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఊహించుకోవచ్చు, నా దేవుడు ఇది చేయలేడేమో, నా దేవుడికి ఇది చేత కాదేమో అని నేను అనుకోవచ్చేమో. కానీ మరి దేవుడు సమర్థుడు. హీ కెన్ డూ ఎనీథింగ్ పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్స్. జీవితాల్లో ఏమైనా చేయగలడు. అసాధ్యం అనే పదము ఆయనకి ఇష్టం ఉండదు. ఈ చిన్న పాపకు తన దేవుని గురించి ఎంత నమ్మకమో చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత విశ్వాసం ఆ బిడ్డకి? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆమెకి ఇంత విశ్వాసం వచ్చింది. తల్లిదండ్రులు నా బిడ్డని పెద్ద అయిందాక నేను పెంచుకోవాలి, నా బిడ్డకి ఇంకా మరి వయసు రాలేదు, వయసు వచ్చినప్పుడు ఆ బిడ్డకి దేవుని గురించి చెబుదాం అనుకున్నట్లయితే ఆ బిడ్డకి అంత విశ్వాసం వచ్చి ఉండేదా? ఆ బిడ్డకి ఇంకా ఊహ తెలియదు, 8 సంవత్సరాలే కదా పాపం, ఇప్పుడే దేవుని గురించి పెద్ద సంగతులు చెప్పేస్తే ఎక్కడ నేర్చుకుంటుంది అని వాళ్ళు అనుకున్నట్లయితే ఆ బిడ్డకి అంత విశ్వాసం వచ్చేదా? వాళ్ళు ఉగ్గుపాలతో పెంచుంటారేమో, ఉగ్గుపాలతో దేవుని యందు భయభక్తులు నేర్పించుంటారేమో. అందుకే సొలొమోను భక్తుడు జీవితం అంతా వడకట్టి వ్రాస్తాడు. బాలుడు అంటే పిల్లలు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోరు అని రాశాడు. అనుభవపూర్వకంగా రాశాడు. చిన్న వయసులో నడవలసిన త్రోవను వారికి మనం నేర్పించగలిగితే వారు పెద్దవారైనా దాని నుంచి తొలగిపోరు. చూడండి, చిన్న బిడ్డ విశ్వాసము. మరి ఈ రోజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనములో ఆ చిన్న పాప మాటలు గమనించండి. ఏంటి ఆమె మాటలు? 2 రాజులు 5:3 ఏమంటుంది అమ్మ? ఆమె ఏమంటుంది? షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయును అని తన యజమానురాలితో అనెను. ఒకవేళ చెప్పిన మాటలు తప్పైతే, ఒకవేళ ఆమె మాటలు నమ్మి ఆయన వెళ్తే అక్కడ కుష్ఠరోగం బాగాకపోతే ఏంటి పరిస్థితి? ఉంటుందా అమ్మాయి? ఉంచుతారా అమ్మాయిని?
కానీ ఆమెకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి, తన దేవుని యందు ఎంత నమ్మకం ఉందో చూడండి. ఆమె అంటుంది, నా ఏలినవాడు అక్కడ ఉండవలనని ఎంతో కోరుచున్నాను. ఆయన నా ఏలిన వాని కుష్ఠరోగమును బాగు చేయును. మరి ఆ తల్లిదండ్రులే కానీ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఆ బిడ్డకు తెలియచేయకపోయి ఉండి ఉన్నట్లయితే ఆమె ఎంత గొప్ప సాక్ష్యం ఇవ్వగలిగేదా? ఎంత గొప్ప మాట! ఎంతటి వాళ్ళు సిరియా దేశపు సైన్యాధిపతి వాళ్ళ ముందు ఈ పాప ఎంత? అంతటి సైన్యాధిపతి భార్యతోటి మాట్లాడుతూ ఉంది, నా ఏలిన వాడికి బాగవుతుంది. తల్లిదండ్రులు ఎంత గొప్ప పాత్ర పోషించారో చూడండి. ఈరోజు తల్లిదండ్రులు చాలా విషయాలు ఈ వాక్యం నుంచి నేర్చుకోవాలా. చిన్న బిడ్డలకు వారు నడవలసిన త్రోవను మనం చిన్నప్పుడే నేర్పించాలా. నేర్పిస్తే ఇటువంటి సాక్ష్యము కలిగి ఉంటారు మన బిడ్డలు. పెద్దవారై తొలగిపోతున్నారు. యవన ప్రాయం వచ్చేసరికి దేవుడెవరో అనే స్థితికి యవనస్తులు వచ్చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వారికి బోధించటంలా, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పటం లేదు. బిడ్డలకి ఏ విధంగా బ్రతకాలో, దేవుడు అంటే ఏంటో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటో నేర్పించటం లేదు. ఎవరు నేర్పించటంలా? తల్లిదండ్రులు నేర్పిస్తే కదండి, నేర్పిస్తే కదా. నేర్చుకోవాలా. తల్లిదండ్రులు నేర్పించాలా. చూడండి, ఈ బిడ్డను ఆ తల్లిదండ్రులు ఎంత భయభక్తులతో పెంచారో. యోదయ కాలము మనల్ని మనం సూటిగా ప్రశ్నించుకుందాం, మనల్ని వ్యక్తిగతంగా పరిశీలించుకుందాం. నా బిడ్డలకు నేను దేవుని యందు భయభక్తులు నేర్పుతున్నానా? నా బిడ్డలు ప్రభువును తెలుసుకుంటున్నారా? నా బిడ్డలకి నేను యేసయ్య గురించి చెప్పగలుగుతున్నానా? నేను నా బిడ్డలకు మాదిరిగా జీవించగలుగుతున్నానా అని ప్రశ్నించుకోవాలా. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలా. ఏం నేర్చుకుంటున్నారు నీ బిడ్డలు నీ దగ్గర నుంచి? ఏం భయభక్తులు నేర్చుకున్నారు నీ దగ్గర నుంచి నీ బిడ్డలు? ఏ వారసత్వాన్ని నీవు వారికి ఇచ్చావు? మనం ఆస్తిపాస్తులు కూడబెట్టి ఇవ్వకపోయినా మనం ఇవ్వాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని వారసత్వంగా వాళ్ళకి ఇవ్వాలా. తిమోతి గొప్ప దైవజనుడయ్యాడు బైబిల్ గ్రంథంలో యవ్వన ప్రాయములో. ఎందువల్ల? ఎవరి వల్ల? తండ్రి వల్ల కాదు. తండ్రి గ్రీసు దేశస్థుడు. ఎవరి వల్ల అయ్యాడు? తల్లి వల్ల. తల్లి యూనికే ఆమెను విశ్వాసములో పెంచింది. అయ్యా, నీ తండ్రి దేవుని ఎరగని వాడే, కానీ నా దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నీ తల్లి దేవుడు గొప్పవాడు. ఆమె ఎంతో నేర్పించుంటుంది. మన బిడ్డలు మన దగ్గర నుంచి ఏమి నేర్చుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. టీచ్ దెమ్ దట్ అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడని మన బిడ్డలకు నేర్పించాలి. మన దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడని మన బిడ్డలకు మనం నేర్పించాలా. హీ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అనే సంగతి మన బిడ్డలకు మనం తెలియజేయగలగాలి. చిన్న బిడ్డ అంటుంది, షోమ్రోనులో నా యజమానుడు ఉంటే చాలు, నా యజమానుడిని అక్కడున్న ప్రవక్త బాగు చేస్తాడు. ఆ ప్రవక్త బాగు చేయడు, కానీ ప్రవక్త నమ్మిన దేవుడు బాగు చేస్తాడు. ఆయన ఖచ్చితంగా బాగవుతాడు. మూడవ సంగతి, ఆ బిడ్డ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడవ సంగతి, షీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. ఆ బిడ్డకి మంచి సాక్ష్యము, గొప్ప సాక్ష్యం ఉంది. చాలామంది మాటలు మనకు నమ్మశక్యంగా ఉండవు. ఎంత నమ్మకంగా చెప్పినా పక్కకి వెళ్ళి అనుకుంటాము, కొత్త మాటలేలే అనుకుంటాం, అంతా వడ్డీ మాటలేలే అనుకుంటాం. కొంతమంది మాటలు మనకు నమ్మశక్యంగా ఉండవు. ఎంత నమ్మకంగా చెప్పినా కొన్ని సంగతులు మనకు నమ్మశక్యంగా ఉండవు. కానీ ఈ చిన్న పాప సాక్ష్యం చూడండి, ఎన్నో మాటలు. మరి ఆ బిడ్డ అక్కడ చెప్పిందేమో మనకు తెలియదు, కానీ ఈ చిన్న పాప మాటలు చూడండి. ఆ మాటలను ఎవరు నమ్మారు? మొదట నయమాను భార్య నమ్మింది. నమ్మటమే కాదు, ఆ మాటల్ని ఎవరికి చెప్పింది? తన భర్తకు చెప్పింది. భర్త కూడా నమ్మేశాడు. భర్త నమ్మిన తర్వాత భర్త ఎవరికి చెప్పాడు? మళ్ళీ రాజుకు చెప్పాడు. వెళ్ళి రాజు కూడా నమ్మాడా లేదా? రాజు కూడా నమ్మేశాడు. చూడండి, ఆమె జీవితము చూడండి, ఎంత ఆమె గమనించుంటుంది, భార్య గమనించుంటుంది.
ఈమె మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఈమె సాక్ష్యం బాగుంది, ఈమె నడవడిక బాగుంది, చాలా బాగుంది ఈమె నడవడిక. ఈమె సాక్ష్యాన్ని బట్టి ఈమె మాటలు మనం నమ్మొచ్చు. వీ కెన్ ట్రస్ట్ హర్ వర్డ్స్. మనం మాటలు చెబుతాం, కొన్నిసార్లు 100 మాటలు చెప్తే ఒకటి ఉంటుందేమో నమ్మగలిగే మాట. చాలామంది మనల్ని నమ్మరు, చాలామంది మనల్ని మరి అసలు పట్టించుకోరు, మన మాటలు లెక్కే చేయరు. ఎందుకు మన సాక్ష్యం బాగలేదు. మన సాక్ష్యం బాగుంటే మన మాటలు బాగుంటాయి, మన మాటలు బాగుంటే ఎదుటి వాళ్ళు నమ్ముతారు. మన సాక్ష్యం బాగానప్పుడు మనం ఎన్ని మాటలు చెప్పినా వాటికి విలువ ఉండదు. ఎవరు నమ్మరు. చెప్పుడు మాటలు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటారు కొంతమంది వాటిని నమ్ముతూ ఉంటారు కూడా. కానీ మంచి మాటలు చెబితే నమ్మరు కొంతమంది. ఎందుకంటే మన సాక్ష్యం బాగుంటే ఎదుటివారు చెప్పే మాటలు మనకు నమ్మశక్యంగా ఒకటి. చూడండి ఈమె జీవితము ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోయిందో చూడండి. మరి ఆ మాటలు ఎవరైనా నమ్ముతారా? ఒక చిన్న బిడ్డ, ఒక బానిస బిడ్డ, ఏదోలే చిన్నపిల్ల కదా, ఏదో మాట్లాడుతూ ఉందలే, ఏదో చెప్తా ఉందలే అని అనుకోవచ్చు కదా. కానీ ఆమె మాటలు ఆమె నమ్మింది. ఆయమ్మ నమ్మి నయమానుకు చెప్పింది, నయమాను నమ్మాడు. సిరియా రాజు బెన్హదదు నమ్మాడు. నమ్మబట్టే కదా ఏం చేశాడంట, నమ్మాడు. కానీ ఎవరు బాగు చేస్తారనుకున్నాడు? రాజు బాగు చేస్తాడనుకొని రాజుకు ఉత్తరం రాశాడు. అయ్యా రాజా, ఇదిగో ఇంత బంగారం, ఇంత వెండి, ఇన్ని బట్టలు నేను పంపిస్తున్నాను, నయమానుకున్న కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలా అని లెటర్ రాసి పంపించాడు. టు బీ ఏ విట్నెస్ అంటు ద లార్డ్ యు మస్ట్ హ్యావ్ టెస్టిమనీ. దేవునికి సాక్షిగా నీవు ఉండాలంటే నీ సాక్ష్యము బాగా ఉండాల. నీ సాక్ష్యం బాగాకపోతే నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు నమ్మరు. ప్రభువుకు సాక్షిగా ఉండాలంటే నీకు సాక్ష్యం ఉండాలి. మనకు సాక్ష్యం లేకపోతే ఎవరు మన మాటలు నమ్మరు, ఎవరు మన మాటలేని విశ్వాసం ఉంచరు. యోసేపు పోతిఫెరా ఇంట్లో ఉన్నాడు. ఆయన యోసేపు జీవితాన్ని గమనిస్తూ ఉన్నాడు. యోసేపు ఆయన ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి యోసేపుతో ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. యోసేపుతో పాటు మరొక వ్యక్తి ఉంటున్నాడు. ఆయన ఎవరు? ఆ యోసేపు దేవుడు ఉంటున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు, యెహోవా అతనికి తోడై ఉండెను అనియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. యోసేపు సాక్ష్యము పోతిఫెరకు తెలుసు. ఆదికాండం 39:19లో తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు ఏం రాశారు అక్కడ? కోపముతో మండిపడి అని రాశాడు. ఎవరి మీద మండిపడ్డాడు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఈ వాక్యం గురించి? ఎవరి మీద మండిపడ్డాడో లేదు, కానీ మండిపడ్డాడు అని రాశాడు. మండిపడ్డాడు ఎవరి మీద వ్రాయిలా? పోతిఫెరకు. తన భార్య గురించి తెలుసు, యోసేపు గురించి కూడా తెలుసు. ఇద్దరిని ఆయన జీవితంలో అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. వారి గురించి ఆయనకు తెలుసు. ఎవరి మీద మండిపడి ఉంటాడంటే ఖచ్చితంగా భార్య మీదే మండిపడి ఉంటాడు యోసేపు. మరి ఆయన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి యోసేపు జీవితాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకనే కదా ఇంటిలో ఏమున్నదో లేదో కూడా పట్టించుకున్నవాడు కాదంట. అంత నమ్మకం ఆయన మీద ఉన్నది. అంత నమ్మకం మీద ఉంది. ఆయన సాక్ష్యం అంత బాగా ఉన్నది కాబట్టే మరి ఆ వ్యక్తిని గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి, దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి పొరపాటు చేస్తాడా? పోతిఫెరా సంగతి నమ్మాడు. పోతిఫెరా తన భార్య చెప్పిందే నమ్మినట్టయితే యోసేపుకు వెంటనే మరణ శిక్ష విధించాలా. ఎందుకంటే ఆ దినాల్లో అదే శిక్ష. భార్యలు కంప్లైంట్ చేసినా, ఇంకేదన్నా కంప్లైంట్ వచ్చినా బానిసల మీద వెంటనే వారిని చంపే అధికారము ఆ యజమానికి ఉంది. కానీ మరి మరణ శిక్ష విధించలేదండి. యోసేపు ఎక్కడికి పంపబడ్డాడు చూడండి, ఏ చెరసాలకు పంపబడ్డాడు? ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనము. ఎక్కడికి పంపబడ్డాడు?
రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. ఎక్కడ? రాజు ఖైదీలండి. రాజు మీద ఎవరన్నా కుట్రలు చేస్తే, రాజుకి ఎవరన్నా ఇబ్బంది కలిగిస్తే, రాజుని ఎవరినన్నా మరి బాధ పెడితే వారు ఉండే జైలు అంటది, వారు ఉండే జైలు, రాజు ఖైదీలు ఉండే చెరసాలలోకి పోవటానికి యోసేపుకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన పోతిఫెరా దగ్గర కదా పనిచేస్తుంది, రాజు దగ్గర పనిచేయట్లేదు. ఆయన అందరినీ మరి జేబు దొంగల్ని చర్లపల్లి తిహార్ జైలుకి పంపిస్తారా? జేబు దొంగల్ని అక్కడికి పోవాలంటే చాలా పెద్ద అర్హత ఉండాలి. చాలా పెద్ద అర్హత ఉంటే కానీ తిహార్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి, మన చర్లపల్లి జైలుకి పంపించరు. కానీ చూడండి, యోసేపుకు అర్హత లేదు, కానీ మరి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పోతిఫెరా రాజు దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఉంటాడు. అయ్యా, నా దగ్గర ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, మంచి సాక్ష్యం ఆయనకు ఉంది, కానీ ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది, ఆయన్ని మీ సంరక్షణలో పెట్టండి అయ్యా, మీ ఖైదీలు ఉండే దగ్గర పెట్టండి అయ్యా అని పర్మిషన్ అడిగి పెట్టుంటాడేమో. ఎందుకంటే పోతిఫెరాకు తెలుసు యోసేపు నిర్దోషి అని. యోసేపు తన ఇంటిని విడిచి వెళ్తా ఉన్నప్పుడు పోతిఫెరా ఎంతో దుఃఖపడి ఉంటాడు, బాధపడి ఉంటాడు. ఎందుకంటే యోసేపు వెళ్ళిపోతున్నప్పుడు యోసేపుతో ఎవరు వెళ్ళిపోతున్నారు? యోసేపు దేవుడు వెళ్ళిపోతున్నాడు, యోసేపు దేవుడు కూడా ఆయనతో వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడి ఉంటాడో. ఇంకా నాకు ఆశీర్వాదం లేదు, ఆయన వచ్చిన దగ్గర నుంచి నా ఇంట్లో ఆశీర్వాదం, ఆయన వచ్చిన దగ్గర నుంచి నా ఇంట్లో అభివృద్ధి, క్షేమం అన్నీ బాగున్నాయి. ఈరోజు యోసేపుతోటి ఆయన దేవుడు కూడా వెళ్ళిపోతా ఉన్నాడు. అటువంటి గొప్ప సాక్ష్యము యోసేపు కలిగి ఉన్నాడు. ఎవరు పడితే వాళ్ళు ఏదైనా చెప్తే వినరు. అర్హత కలిగిన వాడు చెప్పాలా, సాక్ష్యము కలిగిన వాడు చెప్తేనే ఎదుటి వాళ్ళు వింటారు. యువతి కాలం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. బహుశా ఈ చిన్న పాప సాక్ష్యము అద్భుతమైన సాక్ష్యమై ఉండొచ్చు. ఆమె జీవితాన్ని వాళ్ళందరూ గమనించారు. అందుకనే రాజు సైతం ఆమె మాటలు నమ్మాడు. రాజుకు అర్థం కాక ఇశ్రాయేల్ రాజుకు పత్రిక రాశాడు. కానీ నయమాను ఒక చిన్న పాప మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలని కోరుకుందో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన జీవితము మారిపోయింది. హిజ్ లైఫ్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్. భయంకరమైన దేహం మరి ఎక్కడ వరకు కట్ అయిపోయిందో, ఎక్కడ వరకు తినేసిందో మనకైతే తెలియదు. కానీ మరి దిగిపడిపోయిన శరీరం ఉందో, ఊడిపోయిన గోర్లు ఉన్నాయో, మరి పట్టు సడలిపోయిన పళ్ళు ఉన్నాయో, శరీరం అంతా మచ్చలు ఉన్నాయో, ఎటువంటి దేహము ఎట్లా ఉందో మనకు తెలియదు. కానీ అంత కవర్ చేసుకొని తిరుగుతున్నాడు ఆయన దేహం ఎట్లా ఉందో. కానీ 14వ వచనంలో రాశాడు, ఆయన దేహము పసిపిల్ల దేహము వలె మారిపోయింది. వాట్ ఈస్ హిస్ టెస్టిమనీ? ఆయన దేహం మారిపోయినప్పుడు ఆయన టెస్టిమనీ ఏంటి? 15వ వచనంలో, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. బిహోల్డ్ ఐ నో దట్ దేర్ ఈస్ నో గాడ్ ఇన్ ఆల్ ది ఎర్త్ బట్ ఇన్ ఇజ్రాయెల్. అంత మాత్రమే కాదండి, ఒక గొప్ప నిర్ణయం తీసేసుకున్నాడు. ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు. 17వ వచనం అంటాడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. వాట్ ఏ చేంజ్, వాట్ ఏ టెస్టిమనీ. ఎంత గొప్ప మార్పు ఆయన జీవితంలో, ఎంత గొప్ప సాక్ష్యం ఆయనకి. ఎలా సాధ్యమైంది? ఒక చిన్న పాప సాక్ష్యం. ఈరోజు మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. దేవుడు నిన్ను ఒక స్థలములో, ఒక స్థానములో ఉంచాడంటే దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నీవు ఆయనకు సాక్షిగా ఉండాలని, ఆయన కొరకు బ్రతకాలని. నీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చు, వారు నీ శత్రువులే కావచ్చు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, నిన్ను శ్రమ పెడుతున్న వాళ్ళు, నిన్ను సప్రెస్ చేస్తున్న వాళ్ళు, నిన్ను డిప్రెషన్లోకి నెట్టేస్తున్న వాళ్ళు అయ్యి ఉండవచ్చు. కానీ యూ హ్యావ్ టు హెల్ప్ దెమ్ అవుట్. మీరు వారి గురించిన భారం మీరు కలిగి ఉంటారా? చూడండి, 3 సంగతులు త్వరగా. షీ హాజ్ కన్సర్న్ ఫర్ ద ఎనిమీ. షీ హాజ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇన్ హర్ గాడ్. షీ హాజ్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ. నీ సంగతి ఏంటి? ఉదయకాలం ఈమె పేరు బైబిల్లో లేదు, కానీ ఈమె చిన్న సాక్ష్యము గొప్ప అద్భుతాలు సృష్టించింది. ఆమె సాక్ష్యాన్ని బట్టి ఎలీషా పేరు క్రొత్త నిబంధనలో వ్రాయబడింది. మరి యేసయ్య మనస్సులో చిన్న పాప ఉంది. ఈ ఉదయకాలం యేసయ్య మనస్సులో నీవు నేను కూడా ఉన్నాం. లెట్ us think about our lives today. We must be his witnesses in this dark world. ఈ చీకటి లోకంలో, భయంకరమైన లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండాలా? ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆయనకు సాక్షులుగా బ్రతకటానికి తీర్మానం చేసుకుందాం. ఒక చిన్న సాక్ష్యము మరి ఒక దేశాన్నే
మరి మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. దేశంలో రాజు వద్దకు ఆమె సాక్ష్యం వెళ్ళిందంటే, నయమాను రూపాంతర అనుభవంలోనికి వచ్చాడంటే ఆ బిడ్డే కారణం. ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉందో పరిశీలన చేసుకో. నీ సాక్ష్యము ఎవరికైనా ఉపయోగకరంగా ఉందా? ఎవరినైనా ప్రభు వద్దకు ఆకర్షించేదిగా ఉందా? జీవితాలను పరిశీలన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నారు ఈ ఉదయకాలం మన జీవితాలను, బ్రతుకులను పరిశీలించుకోవటానికి, బాగు చేసుకోవటానికి. మన జీవితంలో మార్పు లేకపోతే, మన జీవితంలో మనకు మంచి సాక్ష్యము లేకపోతే ఎవరు మన మాట వినరు. మనం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా మన సాక్ష్యానికి విలువ ఉండదు. మరి ఈ కాలం మన జీవితాలను పరిశీలించుకొని దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవునికి మన బ్రతుకును అప్పగించుకుందాం. మన బ్యాక్గ్రౌండ్ ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ సాక్ష్యము బాగాలేకపోతే మన బ్యాక్గ్రౌండ్ వ్యర్థం. నయమాన్ని చూసాం మనం ఉదాహరణగా. కానీ కుష్ఠరోగము కంటే ఘోరమైన రోగాలు మనకున్నాయి. బాగు చేసుకోవాలి ఆ రోగాలని. రోగం బాగు చేసుకోకపోతే చాలా కష్టం. దేవుని అడుగుదాం, దేవునికి అప్పగించుకుందాం. యేసయ్యా, యువదీ కాలం నాయన మమ్మల్ని హెచ్చరించినారందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నా జీవితంలో అన్నీ బాగుంటున్నాయి, కానీ మా సాక్ష్యం బాగుంటలేదు ప్రభువా. ఇతరులకు మాదిరిగా ఉండలేకపోతున్నాం, ఇతరులు మీ వైపు ఆకర్షించలేకపోతున్నాం. మా బ్రతుకులు బాగలేవు. కనికరించండి, క్షమించండి, సహాయం చేయండి ప్రభువా. మరి ఇశ్రాయేలులో నుంచి తీసుకురాబడిన చిన్న పాప సాక్ష్యమును బట్టి ప్రభువా దేశమే కదిల్చబడింది. అలాగే ప్రభువా మేము కూడా నాయన దేశాలను కదిలించలేకపోయినా, ఊర్లను కదిలించలేకపోయినా, కనీసం నాయన మా సొంత కుటుంబంలో నాయన మేము మార్పు తీసుకురాగలగటానికి, సొంత కుటుంబంలో మా రక్త సంబంధీకుల మధ్య, మా స్నేహితుల మధ్య, మా ఇరుగు పొరుగు వారి మధ్య మంచి సాక్ష్యము కలిగి ఉండటానికి మీ కృపను మాకు దయచేయండి. సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ ఆత్మతో అభిషేకించి నాయనా మీ మాటలే కేవలం మేము మాట్లాడు వారముగా ఉండటానికి మీ కృప దయచేయండి. ఎన్నోసార్లు మేము నాయనా ఇక్కడ బాగుంటాము, మరి బయటికి వెళ్ళి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన మీరు సెలవిచ్చారు, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలని. నిజమే ప్రభువా, మేము పలికే ప్రతి మాట మమ్మల్ని విమర్శ దినాన నిలబెడుతుంది. మమ్మల్ని మా మాటల విషయంలో, మా నోటి విషయంలో మేము బహు జాగ్రత్త కలిగి ఉండటానికి మీ కృప దయచేయండి. కపట స్వభావాన్ని తీసివేయండి. నమ్మకమైన స్వభావమును మాకు అనుగ్రహించండి. పోకిరి మాటలు మా దగ్గర ఉండకూడదన్నారు. వాటిని తొలగించుకొని మేము మరి జాగ్రత్త కలిగి, మంచి సాక్ష్యము కలిగి లోకంలో బ్రతుకుటకు మీ కృపను మాకు ప్రసాదించమని, మెండైన దీవెనలు మా అందరిపై కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామముల విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.